హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2015లో రిలీజ్ అయిన సెల్ఫ్లెస్ అనే సైఫై యాక్షన్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. మన హీరో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. అతని దగ్గర చాలా డబ్బు ఉంటుంది. దానితో పాటు క్యాన్సర్ కూడా ఉంటుంది. ఇంకొన్ని రోజుల్లో చనిపోతాడు. అది తెలిసి ఒక అతను మన హీరో దగ్గరకు వచ్చి ఒక ఆఫర్ ఇస్తాడు. అదేంటంటే, నువ్వు ఇంకొన్ని రోజుల్లో చనిపోతావు కాబట్టి నీ మెమరీస్ అన్నిటిని ఇంకో ఫ్రెష్ బాడీలోకి పంపిస్తే నువ్వు చాలా రోజులు బ్రతుకుతావని చెప్తాడు. దానికి మన హీరో కూడా ఒప్పుకొని అతని మెమరీస్ అన్నిటిని ఇంకో బాడీలోకి పంపించుకుంటాడు. ఇక అప్పటి నుంచి మన హీరోకి ఊహించని ట్విస్ట్ల మీద ట్విస్ట్లు రివీల్ అవుతాయి. అవేంటనేది మూవీలోనే తెలుసుకుందాం. ఓపెన్ చేస్తే ఒక అతన్ని చూపిస్తారు. ఇతను మన హీరో వాళ్ళ నాన్న అనుకునేరు. ఇతనే మన హీరో డేమియన్. చూడ్డానికి హీరోలా లేడు కదా, పర్లేదు, ఎక్కువసేపు కనిపించట్లేండి. ఇతను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, అలాగే చాలా డబ్బున్నవాడు. ఒక రోజు అతని ఫ్రెండ్ మార్టిన్ తో కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు, చూడు మార్టిన్, నేను ఇంకెక్కువ రోజులు బ్రతకను, నాకు క్యాన్సర్ ఉందని చెప్తాడు. అది విని మార్టిన్ బాధపడుతూ, నీకేం కాదు డేమియన్ అని ధైర్యం చెప్తాడు. డిన్నర్ అయిపోయాక డేమియన్ కారులో వెళ్తున్నప్పుడు అతని పర్సులో ఒక కార్డు ఉండడం చూసి ఆ అడ్రస్ కి వెళ్తాడు. అక్కడ డాక్టర్ ఆల్బ్రెట్ అనే ఒక అతను వచ్చి, మీరు కరెక్ట్ ప్లేస్ కి వచ్చారు డేమియన్, నాకు తెలుసు మీరు ఇంకొన్ని రోజుల్లో చనిపోబోతున్నారని, కానీ నేను మిమ్మల్ని ఇంకొన్ని సంవత్సరాల వరకు బ్రతికేలా చేస్తా. అది ఎలా అంటే, నీ మెమరీస్ ని మా ల్యాబ్ లో తయారు చేసిన ఒక కొత్త బాడీలోకి పంపించి మిమ్మల్ని మళ్ళీ బ్రతికిస్తాం. మరి మీరు దీనికి రెడీనా అని అడిగితే నాకు కొంచెం టైం కావాలి, ఆలోచించుకొని చెప్తానని డేమియన్ అక్కడి నుంచి వెళ్లి అతని కూతుర్ని కలుస్తాడు. డేమియన్ ఎప్పుడు అతని వర్క్ లో చాలా బిజీగా ఉండడం వల్ల అతని కూతుర్ని పెద్దగా పట్టించుకొని ఉండడు. అందువల్ల తనకు కూడా వాళ్ళ నాన్న అంటే పెద్దగా ఇష్టం ఉండదు. అతను తన కూతురుతో ఎంత మాట్లాడాలనుకున్నా తను మాత్రం అసలు పట్టించుకోదు. నెక్స్ట్ డే డేమియన్ ఆఫీస్ లో ఉన్నప్పుడు కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అందువల్ల అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. అతనికి తెలుసు తన కండిషన్ చాలా సివియర్ గా మారుతుందని. వెంటనే ఆల్బర్ట్ కి కాల్ చేసి, నేను నా మెమరీస్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఒప్పుకుంటున్నా, నన్ను ఎక్కడికి రమ్మంటారని అడిగితే నువ్వు ఒక హోటల్లో వెయిట్ చేయని ఆల్బర్ట్ చెప్తాడు. నెక్స్ట్ డే డేమియన్ ఒక హోటల్లో కాఫీ తాగుతున్నప్పుడు సడన్ గా కింద పడిపోతాడు. వెంటనే అంబులెన్స్ వచ్చి అతన్ని ఎక్కించుకొని హాస్పిటల్ కి కాకుండా ఆల్బర్ట్ ల్యాబ్ కి తీసుకెళ్తారు. అక్కడ డేమియన్ ని ఒక బెడ్ పై పడుకోబెట్టి, నీ దగ్గర ఎలాంటి మెటల్స్ లేవు కదా, ఎందుకంటే అవి ఉంటే ఈ మెమరీ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ జరగదు అని ఆల్బర్ట్ చెప్తాడు. అలాంటివి నా దగ్గర లేవని డేమియన్ చెప్పగానే అతని పక్కన ఇంకో కొత్త బాడీని పెట్టి ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. కొంతసేపు అయ్యాక డేమియన్ కళ్ళు తెరుస్తాడు. ఇప్పుడు ఇతనే మన హీరో. ఇంతకు ముందు అతని కన్నా ఇతనే హీరోలా బాగా సెట్ అయ్యాడు కదా. పాత డేమియన్ చనిపోయాడని పేపర్లో వస్తుంది. డేమియన్ మెమరీస్ కొత్త బాడీలోకి వచ్చాయి కాబట్టి నడవడం, స్విమ్మింగ్ చేయడం లాంటివి ల్యాబ్ లోనే ప్రాక్టీస్ చేస్తాడు. అతని కండిషన్ ఓకే అయ్యాక ఆల్బర్ట్ వచ్చి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి, వీటిని మర్చిపోకుండా వేసుకో, లేకపోతే హాల్యూసినేషన్స్ వచ్చి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి, నీకు ఈ టాబ్లెట్స్ 1 వీక్ కి సరిపడా ఇస్తున్నా, ఇవి అయిపోయాక మళ్ళీ ఇస్తా అని చెప్తాడు. అలాగే ఆల్బర్ట్ డేమియన్ బ్యాంక్ లో కొంత మనీని వేసి అతనికి కొత్త హౌస్ ఇచ్చి, ఇక మీదటి నుంచి నువ్వు ఇక్కడే ఉండని చెప్తాడు. డేమియన్ కి అక్కడ ఒక అతను పరిచయం అవుతాడు. అతని పేరు ఆంటోన్. డేమియన్ అతని మెడలో ఒక చైన్ ని నోటీస్ చేస్తాడు. దీన్ని బాగా గుర్తు పెట్టుకోండి. వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. రోజు బార్ కి వెళ్తూ మన హీరో కరెక్ట్ టైం కి టాబ్లెట్స్ వేసుకుంటూ అతని లైఫ్ ని హ్యాపీగా గడుపుతుంటాడు. అయితే ఒక రోజు టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోతాడు. దానివల్ల అతనికి చాలా హెడేక్ వచ్చి కొన్ని విజన్స్ కనిపిస్తాయి. అందులో ఒక లేడీ తన కూతురుతో ఆడుకుంటూ ఉంటుంది. వాళ్ళ వెనుక ఒక పెద్ద వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది. నెక్స్ట్ డే అతను చూసిన విజన్స్ ని ఆల్బర్ట్ దగ్గర చెప్తే, నేను ఆల్రెడీ చెప్పా కదా టైం కి టాబ్లెట్స్ వేసుకోవాలని, సర్లే నువ్వు కొన్ని రోజులు హవాయి ట్రిప్ కి వెళ్ళని చెప్పి ఆల్బర్ట్ అక్కడి నుంచి వెళ్తాడు. అతను వెళ్ళగానే డేమియన్ అతని విజన్స్ లో చూసిన వాటర్ ట్యాంక్ ని ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి చూస్తే అది నిజంగానే సెయింట్ లూయిస్ అనే ప్లేస్ లో ఉంటుంది. ఆల్బర్ట్ కి తెలియకుండా హీరో ఆ వాటర్ ట్యాంక్ ఉన్న ప్లేస్ కి వెళ్తాడు. దాని పక్కన ఒక ఇల్లు ఉంటుంది. అక్కడికి వెళ్లి డోర్ ని కొడితే ఎవరు తీయరు, కానీ డోర్ మాత్రం ఓపెన్ లోనే ఉంటుంది. సర్లే ఎవరు లేరు కదా అని లోపలికి వెళ్లి చూస్తే హీరోకి మైండ్ పోద్ది. ఎందుకంటే అచ్చం అతనిలానే ఉండే ఒక ఫోటోని చూస్తాడు. అప్పుడే అక్కడికి ఒక లేడీ గన్తో వస్తుంది. హీరో వెనక్కి తిరిగి చూడగానే తను షాక్ అయ్యి, మార్క్, నువ్వెలా ఇంకా బ్రతికి ఉన్నావు, నువ్వు చనిపోయావు అనుకున్నా అని చాలా ఏడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన హీరో ఉన్న బాడీ తన హస్బెండ్ దే. తన పేరు మ్యాడెలిన్. వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఆల్బర్ట్ మనుషులు అక్కడికి వస్తారు. అందులో ఆంటన్ కూడా ఉంటాడు. అతన్ని చూశాక మన హీరోకి అర్థమవుతుంది ఆంటన్ కూడా ఆల్బర్ట్ మనిషే. ఎన్ని రోజులు నన్ను అబ్జర్వ్ చేయడానికే నాతో ఉన్నాడని. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, తనేమో నన్ను తన హస్బెండ్ అనుకుంటుంది. నా బాడీని ల్యాబ్ లోనే తయారు చేశారు కదా అని అడిగితే, లేదు, నీ బాడీని ల్యాబ్ లో తయారు చేయలేదు, నువ్వు ఇప్పుడున్న బాడీ మార్క్ అనే తన హస్బెండ్ అని ఆంటన్ చెప్తాడు. ఇదంతా విన్నాక డేమియన్ నన్నే మోసం చేస్తారా అని ఆంటన్ తో సహా వాళ్ళందరిపై అటాక్ చేసి వాళ్ళని గన్ తో షూట్ చేసి అక్కడ నుంచి మ్యాడెలిన్ తో కలిసి ఎస్కేప్ అవుతాడు. కానీ ఇప్పుడే డేమియన్, నేను ఈ హస్బెండ్ ని కాదు
కాదని మ్యాడెలిన్ తో చెప్పడు. మ్యాడెలిన్ మన కూతురు యానా ఇంకా స్కూల్లోనే ఉందని తన దగ్గరికి వెళ్తారు. వాళ్ళ కూతురు యానా డేమియన్ వాళ్ళ నాన్న అనుకొని మీరు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారు నాన్న అని అతన్ని హక్ చేసుకుంటుంది. వీళ్ళు ముగ్గురు నైట్ కి ఒక హోటల్లో స్టే చేస్తారు. అక్కడ డేమియన్ అతని టాబ్లెట్స్ కోసం ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే ఈ మెమరీ ట్రాన్స్ఫర్ చేసే ఐడియాని కనిపెట్టిన సైంటిస్ట్ గురించి తెలుస్తుంది. డేమియన్ అతని ఒక ఇంటర్వ్యూ వీడియో చూస్తున్నప్పుడు ఆ సైంటిస్ట్ పదే పదే అతని గ్లాసెస్ ని టచ్ చేయడం చూసి ఆల్బ్రెట్ కూడా ఇలానే చేయడం అతనికి గుర్తొస్తుంది. ఇక్కడ మన హీరోకి ఇంకో ట్విస్ట్ రివీల్ అయ్యేది ఏంటంటే ఆ సైంటిస్ట్ చాలా ముసలోడవ్వడంతో అతని మెమరీస్ ని ఆల్బ్రెట్ బాడీలోకి పంపించి ఇంకా బ్రతికే ఉన్నాడు. ఇంకా రీసెర్చ్ చేశాక హీరోకి ఆ సైంటిస్ట్ వైఫ్ అడ్రస్ దొరుకుతుంది. నెక్స్ట్ డే తన దగ్గరికి వెళ్ళి నేను మీ హస్బెండ్ ఫ్రెండ్ అని పరిచయం చేసుకొని మీ హస్బెండ్ ఒక దానిపైన వర్క్ చేశాడు కదా, అదే మెమరీ ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్, దాని గురించి మీకేమైనా తెలుసా అని డేమియన్ అడిగితే లేదు నాకు ఆ విషయాలు ఏమి తెలియదు, కాకపోతే నన్ను వారానికి ఒకసారి ఆల్బర్ట్ అనే అతను వచ్చి కలుస్తాడు, అతనికి తెలుసు అని చెప్తుంది. సరే ఒకసారి అతనికి కాల్ చేసి రమ్మంటారని డేమియన్ అడగడంతో తను ఆల్బర్ట్ కి కాల్ చేసి రమ్మంటుంది. అతను లోపలికి రాగానే డేమియన్ అతనిపై గన్ పాయింట్ చేసి నాకు ఇంకా చాలా టాబ్లెట్స్ కావాలి తొందరగా ఇవ్వు అని చెప్తే నువ్వు ఇదంతా ఫ్యామిలీ కోసం చేస్తున్నావా, అయితే నువ్వు కొన్ని రోజులు ఆ టాబ్లెట్స్ వేసుకోవడం ఆపేయి, ఈ బాడీ మార్కింది కాబట్టి అతని మెమరీస్ తిరిగి వచ్చి అతని ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాడని ఆల్బర్ట్ చెప్తాడు. డేమియన్ కొంతసేపు ఆలోచించి అతన్ని గన్ తో బెదిరించి బయటికి తీసుకెళ్తుండగా ఆల్బర్ట్ మనుషులు వచ్చి అటాక్ చేస్తారు. వాళ్ళని హీరో కొడుతున్నప్పుడు ఒక అతని మెడలో యాంటన్ దగ్గర ఉన్న చైన్ లాంటిది ఉంటుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ రివీల్ అయ్యేది ఏంటంటే ఇంతకు ముందు ఫైట్ లో యాంటన్ కి చాలా గాయాలవ్వడంతో అతని మెమరీస్ ని ఈ బాడీలోకి ట్రాన్స్ఫర్ చేసి ఉంటారు. హీరో ఎలాగో అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్న టాబ్లెట్స్ ని తీసుకుని అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. కార్ లో వెళ్తున్నప్పుడు మ్యాడెలిన్ కి హీరో మీద అనుమానం వచ్చి కార్ ని ఆపి నువ్వు అసలు నా హస్బెండ్ లానే బిహేవ్ చేయట్లేదు, నువ్వెవరు నిజం చెప్పని అడిగితే డేమియన్ నిజం మొత్తం చెప్తాడు. నేను చూడ్డానికి నీ హస్బెండ్ లా కనిపించినా అతని మెమరీస్ నాలో లేవు, నా పేరు డేమియన్ అని చెప్పగానే మ్యాడెలిన్ చాలా ఏడుస్తుంది. డేమియన్ తను ఓదార్చి నిన్ను నీ కూతురిని ఎలాగైనా ఒక సేఫ్ ప్లేస్ కి చేరుస్తా అని మాటిస్తాడు. ముగ్గురు డేమియన్ ఫ్రెండ్ అయిన మార్టిన్ ఇంటికి వెళ్తారు. అతని దగ్గర మార్టిన్ నేను నీ ఫ్రెండ్ డేమియన్ అని చెప్తే నమ్మడు, కాబట్టి వీళ్ళిద్దరికి తెలిసిన కొన్ని విషయాలు చెప్పగానే అతను నమ్మడం స్టార్ట్ చేస్తాడు. నాకు ఇక్కడి నుంచి దూరంగా ఒక సేఫ్ ప్లేస్ కి ఫ్లైట్ టికెట్స్ కావాలని అడిగితే ఈవినింగ్ వరకు అరేంజ్ చేస్తా అని మార్టిన్ చెప్తాడు. ఒక రూమ్ లో ఆయన మార్టిన్ కొడుకుతో ఆడుకుంటున్నప్పుడు డేమియన్ వచ్చి తన్ని అక్కడి నుంచి తీసుకొస్తాడు. మ్యాడెలిన్ ఏమైంది నువ్వెందుకు అలా చేస్తున్నావని అడిగితే మార్టిన్ కొడుకు 2 years క్రితమే చనిపోయాడని డేమియన్ చెప్తాడు. అక్కడికి వచ్చిన మార్టిన్ అవును నా కొడుకు 2 years క్రితమే చనిపోయాడు, నాకు కూడా ఈ మెమరీ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ గురించి తెలిసి నా కొడుకు మెమరీస్ ని ల్యాబ్ లో తయారు చేసిన బాడీలోకి పంపించారు, ఆ రోజు నీ పర్స్ లో ఆ కార్డ్ ని పెట్టింది కూడా నేనే అని చెప్తాడు. లేదు మార్టిన్ బాడీస్ ని ల్యాబ్ లో తయారు చేయట్లేదు, అతను వేరే వాళ్ళ కొడుకు అని చెప్పగానే మార్టిన్ షాక్ అవుతాడు. ఎక్కువసేపు ఇక్కడే ఉంటే ఆల్బర్ట్ మనుషులు వస్తారని వాళ్ళని డైవర్ట్ చేయడానికి డేమియన్ ఒక కార్ లో వెళ్తే ఇంకో కార్ లో మార్టిన్ తో కలిసి యానా ఇంకా మెడలిన్ వెళ్తారు. అనుకున్నట్టే ఆల్బర్ట్ మనుషులు డేమియన్ పై అటాక్ చేస్తారు. ఎలాగో డేమియన్ వాళ్ళ నుంచి తప్పించుకొని మార్టిన్ దగ్గరికి వస్తే నన్ను క్షమించు డేమియన్, వాళ్ళని ఆల్బర్ట్ మనుషులు తీసుకెళ్లారని చెప్తాడు. కనీసం డేమియన్ కి ఆల్బర్ట్ ల్యాబ్ ఎక్కడుందో కూడా తెలియదు. టాబ్లెట్స్ వేసుకోకపోతే విజన్స్ కనిపిస్తాయి కదా అని ఆ నైట్ టాబ్లెట్స్ వేసుకోకుండానే పడుకుంటాడు. అనుకున్నట్టే ఆ ల్యాబ్ ఎక్కడుందో ఆ విజన్స్ లో కనిపిస్తుంది. వెంటనే ఆ ల్యాబ్ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళగానే ఆల్బర్ట్ మనుషులు డేమియన్ ని కొట్టి బెడ్ పైన పడుకోబెడతారు. ఎందుకంటే యాంటన్ మెమరీస్ ని డేమియన్ లోకి పంపించాలని ఆల్బర్ట్ అనుకుంటాడు. అనుకున్నట్టే మెమరీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. హీరో లేచి యాంటన్ చైన్ వేసుకొని వాళ్ళిద్దరు ఎక్కడున్నారని ఒక గన్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళని షూట్ చేస్తాడు అనుకుంటే తిరిగి ఆల్బర్ట్ మనుషుల్నే షూట్ చేస్తాడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే మన హీరో మెమరీ ట్రాన్స్ఫర్ జరగక ముందు అతని నోట్ లో ఒక బుల్లెట్ ని దాచుకుంటాడు. ఎందుకంటే అతనికి తెలుసు ఏదైనా మెటల్ ఉంటే ఈ మెమరీ ట్రాన్స్ఫర్ జరగదని. ఈ మెమరీ ట్రాన్స్ఫర్ జరగలేదని ఆల్బర్ట్ తెలుసుకున్న మరుక్షణమే మన హీరో వచ్చి అతన్ని కాల్చి చంపేస్తాడు. ఇక ముగ్గురు అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చేస్తారు. డేమియన్ మ్యాడెలిన్ దగ్గర కొంత దూరంలో ఒక బోట్ ఉంటుంది, అది ఎక్కితే మిమ్మల్ని ఒక సేఫ్ ఐలాండ్ కి తీసుకెళ్తుందని వాళ్ళని పంపించి అతనేమో తన కూతుర్ని కలవడానికి వెళ్తాడు. నేనే మీ నాన్నని చెప్పకుండా నేను మీ నాన్న ఫ్రెండ్ అని చెప్పి మీ నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం, అలాగే నీ కోసం ఒక లెటర్ రాశాడని ఆ లెటర్ ని తనకిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
చెప్తాడు. తను చాలా బాధగా ఉన్నా ఆ లెటర్ ని చదివాక ఆనందపడుతుంది. ఇక్కడ కట్ చేస్తే మన హీరో ఒక బెడ్ పై నిద్ర లేచి అతని బాడీని వింతగా చూసుకుంటాడు. ముందు ఒక ల్యాప్టాప్ ఉండడంతో దానిలో ఒక వీడియోని ప్లే చేస్తే అంత అర్థమవుతుంది. ఆ వీడియోలో డేమియన్, చూడు మార్క్, నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే నీలో నా మెమరీస్ అన్ని పోయి నీ మెమరీస్ నీకు తిరిగి వచ్చాయి. నేను ఆ టాబ్లెట్స్ వేసుకోవడం ఆపేసా కాబట్టి నీలో నా మెమరీస్ అన్ని ఎరేజ్ అయిపోయాయి. నీ ఫ్యామిలీ ఒక ఐలాండ్ లో ఉందని అడ్రస్ చెప్పి నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండని గుడ్ బై చెప్తాడు. మన హీరో అతని వైఫ్ దగ్గరికి వెళ్ళగానే వచ్చింది తన నిజమైన హస్బెండ్ అని తెలుసుకొని చాలా సంతోషపడుతుంది. ఇలా వాళ్ళ కూతురుతో కలిసి ముగ్గురు హ్యాపీగా ఉన్నట్టు చూపిస్తూ ఈ మూవీని ఎండ్ చేస్తారు. మరి ఈ మూవీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ హాయ్.